మన దేశంలో ఇటీవలి సైబర్ నేరాలు ఏ మేరకు పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెక్నాలజీ పెరిగిపోవడంతో సైబర్ క్రైమ్స్ సైతం విచ్చలవిడిగా పెరిగిపోయాయి. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుని పోగొట్టుకుంటే మరికొంతమంది ట్రేడింగ్ పేరు చెప్పి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇటీవలి జరిగిన ఓ సైబర్ క్రైమ్ మాత్రం దేశంలోనే అతి పెద్దదని సైబర్ పోలీసులు తేల్చారు. ఒకే వ్యక్తి ఏకంగా 13.26 కోట్లను కొల్లగొట్టడం సంచలన విషయమని వివరించారు. కరోనా నుంచి స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చాలా మంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు. అయితే చాలా మంది వాటిలో సరైన అవగాహన లేక డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. కానీ హైదరాబాద్లో జరిగిన ఘరానా సైబర్ మోసంలో మాత్రం ట్రేడింగ్లో అనుభవం ఉన్న ఓ వృద్ధుడే 13 కోట్లను పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాట్సాప్నకో ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట మెసేజ్ వచ్చింది. గతంలో షేర్లలో లాభాలు గడించిన అనుభవం ఉన్న బాధితుడు ఆ మెసేజ్కి స్పందించాడు. దీంతో మోసగాళ్లు ఏఎఫ్ఎస్ఎల్, అప్స్టాక్స్, ఇంటర్నేషనల్ బ్రోకర్స్ తదితర కంపెనీల పేరుతో లింకులు పంపించి వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అవి ప్రముఖ కంపెనీలే కావడంతో బాధితుడికి ఎలాంటి అనుమానం రాలేదు. కానీ అవి నకిలీ వెబ్సైట్ల యూఆర్ఎల్స్, యాప్ల లింకులు. కానీ బాధితుడు వాటిని గ్రహించలేదు. ఆ తర్వాత మోసగాళ్లు ఆయా కంపెనీల షేర్ల గురించి చెప్పారు. వాటిపై ఆ వృద్ధుడు ఆసక్తి చూపడంతో పలు బ్యాంకు ఖాతాల నెంబర్లను పంపించి కొంత మొత్తం నగదు బదిలీ చేయించుకున్నారు. సైబర్ మోసగాళ్లు మొదట్లో చెప్పినట్లుగానే షేర్లలో పెట్టిన పెట్టుబడికి తొలుత లాభాలు చూపించారు. అవసరమైతే ఆ లాభాలను విత్డ్రా చేసుకోమని కూడా సలహా ఇచ్చారు. దీంతో ఆ వృద్ధుడు వారిని పూర్తిగా నమ్మేశాడు. ఆ తర్వాత షేర్లలో పెట్టుబడి కోసం ఏకంగా 13,26,00,000ను బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత వారిని షేర్ల గురించి అడుగుదామని వారిని సంప్రదించడంతో వాళ్లు దానికి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించి తెలంగాణ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ అకౌంట్ హైదరాబాద్ హిమాయత్ నగర్లో నివసించే మెట్రో రైల్ ఉద్యోగి మహమ్మద్ అతీర్ పాషాదని టీజీసీఎస్బీ పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అదే ప్రాంతానికి చెందిన మరో 2 యువకుల పాత్ర బహిర్గతమైంది. అయితే ప్రధాన నిందితుడు పూర్తి వివరాలు తమకు తెలియదని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముఖ్య పాత్రధారి గురించి విచారిస్తున్నారు.